కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా డాన్సర్ ఫిర్యాదు. లైంగిక వేధింపులతో పాటు తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదవడం సంచలనంగా మారింది. తనపై అత్యాచారం చేశాడంటూ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఓ మహిళా డాన్సర్ ఆయనపై ఫిర్యాదు చేసింది. తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఆ మహిళ నివసిస్తున్నట్టు నార్సింగ్ పరిధిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఈ కేసును బదిలీ చేశారు. దీంతో జానీపై అక్కడి పోలీసులు సెక్షన్ 376 సహా బెదిరింపులు వంటి పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఒక్కసారి మనం ఈ వివరాలు చూసుకుంటే మధ్యప్రదేశ్కి చెందిన 21 ఏళ్ల ఆ మహిళా డాన్సర్ జానీ మాస్టర్ దగ్గర గత 6 నెలలుగా పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అవుట్డోర్ షూటింగ్ సమయాలతో పాటు తన ఇంట్లో అనేక సార్లు ఆయన లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు అవకాశాలు దక్కకుండా చేయడంతో పాటు శారీరకంగా మానసికంగా తనను వేధించినట్లు ఆమె వాపోయింది. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి కొట్టడంతో పాటు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. అయితే జానీ మాస్టర్పై గతంలోనూ పలు కేసులు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జూన్లో ఆయన సతీష్ అనే మరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు అవకాశాలు రాకుండా వేధిస్తున్నాడంటూ ఆయన అప్పుడు ఆ సమయంలో ఫిర్యాదు చేశాడు. అంతకు ముందుకు 2019లో జానీ మాస్టర్కు మేడ్చల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కాలేజీలో మహిళపై దాడి కేసులో కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ విధంగా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాలను చిక్కుకుంటున్నారు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు అంటే దక్షిణాదిలో టాప్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ గత ఏపీలో ఎన్నికల సమయం ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీకి అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు తనపై నమోదైనటువంటి రేప్ కేసు విషయంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారు, అంటే ఏ విధంగా ముందుకెళ్తారో ఆసక్తిగా మారింది.